హైదరాబాద్లోని అంబర్పేట నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. కాచిగూడ డివిజన్లో కిషన్ రెడ్డి పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేస్తూ కిషన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కేంద్ర మంత్రిపై పూల వర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. వైశాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంత బిజీగా ఉన్నా తన కేంద్ర మంత్రి పదవిలో ఒక వైపు బిజీగా ఉంటేనే ప్రతి శని ఆదివారాల్లో సికింద్రాబాద్ సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ఆయన పర్యటన చేశారు. అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ఆయన తిరుగుతూ ఉదయం నుంచి ఆయన ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల మధ్యనే ఆయన మమేకమై తిరుగుతున్నారు. ఎక్కడైతే రోడ్డు మీద పాదయాత్ర చేసుకున్న సమయంలో ప్రజలు ఆయన ఘనస్వాగతం పలకడంతో పాటు ఆయన నుండి వినతి పత్రాలలో ఇచ్చిన అక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలను చూపించాలి. ఏదైతే తాగునీటి సమస్యలు కానీ, అదే విధంగా పెన్షన్ల సమస్యలు, ఇళ్ల సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామనే గత ప్రభుత్వం, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదు అనేది కూడా ప్రజల నుంచి ఎక్కువగా కంప్లైంట్ వచ్చినట్టు కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. అదే విధంగా ఏదైతే నీటి సమస్య ప్రధానంగా ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా చాలా అంబర్పేట నియోజకవర్గంలో చాలా ప్రాంతాలలో మంచినీటి సౌకర్యాలు లేవు. బోర్లు ఎండిపోవడం వల్ల నీటి ఇబ్బంది ఎద్దడి తీవ్రంగా ఉంది అని ప్రజలు కిషన్ రెడ్డికి సమస్యలు వివరించినట్టు, అదే విధంగా ఏదైతే హామీలు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చారు. పెన్షన్లు కానీ, అదే విధంగా మహిళలకు ఇస్తామన్న 2500 పథకం కానీ, అదే విధంగా పెన్షన్లు 4000 పెంచుతామనేది, వాటితో పాటుగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మాయిలకు కాలేజీకి స్కూల్కి వెళ్ళే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. అవి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను ఎప్పుడు నెరవేర్చలేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విన్నపాలు రావడం నేపథ్యంలో ఆయన కూడా దానిపైన తీవ్రంగా స్పందించారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వం అమలు చేయడంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే వర్షాకాలం వచ్చిన స్టార్టింగ్ లోనే ప్రారంభంలో ఉన్న వర్షాల కాలంలో రోడ్లు చాలా దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ, అదే విధంగా వాటర్ బోర్డు అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వస్తే ఒకవైపు ప్రజలు నీటి ఎద్దడితో సమస్యలు బాధపడుతున్నారు. అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో రోడ్లన్నీ దెబ్బతిన్న వాటికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తుంది తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా ప్రజలు దీనికి సంబంధించి వాటి నుంచి విన్నపాలు తీసుకున్న దీనిపై ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, తర్వాత పరిష్కారం కోసం కృషి చేస్తామని కూడా వారికి హామీ ఇస్తూ ముందుకు సాగారు. అయితే మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు మధ్యన రోడ్డు పైన ఆయన ఒక టీ కొట్టుకడ ఆగి టీ సేవించినట్టు చూస్తున్నాం. ఆయన టీ తాగుతూ ఆ టీ తాగిన అనంతరం అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, రోడ్డు పైన వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటికి టీలో ఏ విధంగా ఉంది, బిజినెస్ ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకున్నారు. అయితే అనంతరము సొంత ఫోన్ పే చేయడం అనేది కూడా విశేషం చూస్తున్నాము. కాబట్టి డిజిటల్ వినియోగం ఏదైతే ఉందో డిజిటల్ వినియోగాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాబట్టి లిక్విడ్ మనీ ఈ మధ్య తక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా డిజిటల్ వినియోగం చేయాలన్నది కూడా ఇందుకు ఉదాహరణ చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రజల మధ్య సాగుతుంది. ప్రజల నుంచి ఆయనకు మంచి రెస్పాన్స్ రావడం, ప్రజలకు ఆయన విన్నవించడం, వాటితో పాటుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే అంబర్పేట నియోజకవర్గం ఉంది. గతంలో ఆయన ఎమ్మెల్యే కూడా అక్కడ దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా అంబర్పేట నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి అంబర్పేట నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఫ్లైఓవర్ రావడం కానీ, నంబర్ పైన ఫ్లైఓవర్ తీసుకురావడం కానీ, అదేవిధంగా అక్కడ స్కూల్ కట్టడం కానీ, రోడ్లు వేయించడం కానీ, ఆయన నియోజకవర్గ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాటన్నిటికీ కూడా వాళ్ళ ప్రజల గతంలో ఏ విధంగా ఉంది, ఎప్పుడు ఏ విధంగా ఉంది, మరోసారి మీరే చూడాలని వారికి విన్నవించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు పాదయాత్రలో విశేషం ప్రజా సమస్యలు వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ ప్రజల నీటి ఎద్దడి ప్రధానంగా ఉంది. అదేవిధంగా పెన్షన్లు కూడా ఇలా డబల్ బెడ్రూమ్ల విషయంలో ప్రభుత్వం
తొందరగా చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. వీటన్నిటి పరిష్కారం కృషి చేయాలనే ప్రజల నుంచి విన్నపాలు తీసుకుని దానికోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రజల మధ్య జరుగుతుంది. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి ప్రతి శని ఆదివారాల్లో సమయం ఉన్నప్పుడల్లా ప్రజల మధ్య ఉండడం, ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యల పరిష్కారం చేయడం ఆయన పాదయాత్రలు చేసుకుంటూ ప్రజల మధ్యనే ఉంటున్న ప్రజల మనిషిగానే ఆయన పేరు వస్తున్నారు కాబట్టి ప్రజల మధ్యన అందులో భాగంగానే ఇవాళ శని ఆదివారాలు ఈ రోజు కూడా ఆయన అంబర్పేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించిన విషయాలు. ఓకే.